హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు 2024 జనవరి 1వ తారీఖు నుంచి మన పాన్ కార్డులో ఆధార్ కార్డు ప్రూఫ్ను ఉపయోగించి మనం పాన్ కార్డులో కరెక్షన్స్ చేసుకోవడానికి ఇకపై అవకాశం లేదని మనకి యూట్యూబ్ ఛానల్ మనమైతే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. చాలామంది కూడా పర్సనల్గా కావచ్చు మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కావచ్చు కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్స్ ఏమిటంటే బ్రదర్ మరి పాన్ కార్డులో కరెక్షన్స్ చేసుకోవడానికి మనకి ఆధార్ కార్డు రద్దన్నారు కదా, మరి ఇక నుంచి ఆధార్ కార్డు పనిచేయదు కదా, అంటే మన పాన్ కార్డులో కరెక్షన్ చేసుకోవడానికి మరి ఈ యొక్క పాన్ కార్డులో కరెక్షన్ చేసుకోవడానికి ఆధార్ కార్డుకి బదులుగా మరో డాక్యుమెంట్స్ ఏమైనా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది కూడా మనకు కామెంట్ సెక్షన్లో రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మన యొక్క ఆధార్ కార్డుని ఉపయోగించకుండానే మన యొక్క పాన్ కార్డులో కరెక్షన్స్ అనేవి ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు అనే వాటి గురించి మనమైతే పూర్తి సమాచారం ఈ వీడియో మనం తెలుసుకుందాం. మనం ఆలస్యం చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చేట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. ఇక మరి మనం ఆలస్యం చేయకుండా పూర్తి టాపిక్లోకి వచ్చినట్లయితే మన ఉడాయ్ సంస్థ వారు అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వారు అంటే మన ఆధార్ కార్డు సంస్థ వారు ఏం చెప్తున్నారంటే ఇక నుంచి మీకు ఆధార్ కార్డు అనేది కేవలం మీకు గుర్తింపు కార్డు మాత్రమే, అంతేగాని గుర్తింపు రుజువు కావచ్చు, లేకపోతే పౌరసత్వం కావచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావచ్చు, నేమ్ ప్రూఫ్ కావచ్చు, ఇది ఎట్టి పరిస్థితుల్లో వర్క్ అవుతుందని చెప్పేసి గట్టిగా మన ఆధార్ కార్డు సంస్థ వారు అయితే బల్లగుద్ది మరి మనకైతే చెప్పడం జరిగింది. మరి మనకి ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే మన ఉడాయ్ సంస్థ వారు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏవైతే మన పాన్ కార్డు సంబంధించి యూటీఐ ఎన్ఎస్డిఎల్ సంస్థల వారికి ఆదేశాలు అయితే జారీ చేశారండి. ఏమనంటే ఇక నుంచి మీ యొక్క పాన్ కార్డు సంబంధించి మీరు ఎవరైనా కనుక ఆధార్ కార్డు పెట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నేమ్ కావచ్చు కరెక్షన్స్ పెట్టుకుంటే మాత్రం మీరైతే యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేసి మన ఆధార్ కార్డు సంస్థ వారు అయితే పాన్ కార్డు సంస్థ వారు చెప్పడం జరిగింది అనమాట. ఇదే సిచ్యువేషన్లో ఎవరైతే పాన్ కార్డులో కరెక్షన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారో వీళ్ళందరూ కూడా ఎప్పటిలాగానే మన ఆధార్ కార్డు ఏదైతే ప్రూఫ్ ఉందో దీన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అప్లోడ్ చేసినప్పుడల్లా రిజెక్ట్ అవుతూ ఉంది. ఏంటబ్బా అని చూస్తే ఇదనమాట అప్డేట్ జరిగింది ఇదనమాట. మరి మనకు ఈ యొక్క ఆధార్ కార్డు లేకుండా మనం ఈ యొక్క పాన్ కార్డులో కరెక్షన్ చేసుకోవడానికి దీనికి బదులుగా మనకు కొన్ని ఐడి ప్రూఫ్స్ని అయితే మన ఎన్ఎస్డిఎల్ వాళ్ళు కావచ్చు, యూటీఐ వాళ్ళు కావచ్చు మనమైతే యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి అనే వాటి గురించి నేను మీకైతే చెప్తానండి. ఫ్రెండ్స్ మీకు కనుక పాస్పోర్ట్ కనుక మీకు ఉన్నట్లయితే మీ యొక్క పాన్ కార్డులో మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఆ యొక్క ప్రూఫ్ని మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు పాస్పోర్ట్ తర్వాత మీకు కనుక 10th క్లాస్ అండి అంటే ఎస్ఎస్సి కనుక మీరు పాస్ అయి ఉన్నట్లయితే మీకు సర్టిఫికేట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కావచ్చు, నేమ్ ప్రూఫ్ కింద కావచ్చు దాన్ని మనం యూజ్ చేసుకొని మనమైతే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక మనకు థర్డ్ ప్రూఫ్ వచ్చేసి మనకంటే డ్రైవింగ్ లైసెన్స్ అండి. మీకు కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే దాన్ని బేస్ చేసుకొని కూడా మీరైతే మీ యొక్క పాన్ కార్డులో మీరైతే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక మనకు నెంబర్ 4 వచ్చేసి ఓటర్ ఐడి అండి. ప్రస్తుతానికి ఈ ఓటర్ ఐడి అనేది చాలా మందికి కూడా వాల్యుబుల్ అయిపోయింది అనమాట. మనకు ఆధార్ కార్డు తర్వాత ఈ ఓటర్ ఐడి అండి మెయిన్ అయిపోయింది. మరి ఈ యొక్క ఓటర్ ఐడిని బేస్ చేసుకొని మనం కనుక పాన్ కార్డు కరెక్షన్స్కి మనం అప్లై చేసినట్లయితే మన వాళ్ళు 100కి 100 రెట్లు ప్రస్తుతానికి అయితే యాక్సెప్ట్ చేస్తున్నారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, గుర్తుంది కదా. ఈ యొక్క 4 డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క పాన్ కార్డులో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను మీకైతే ఒకసారి రిమైండ్ చేస్తాను. నెంబర్ 1 డాక్యుమెంట్ వచ్చేసి పాస్పోర్ట్ అండి. ఈ యొక్క పాస్పోర్ట్ ద్వారా మనమైతే మన యొక్క పాన్ కార్డులో కరెక్షన్ చేసుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి 10th క్లాస్ అండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో దీన్ని బేస్ చేసుకుని మీరైతే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక మనకు నెంబర్ 3 వచ్చేసి మనకు డ్రైవింగ్ లైసెన్స్ అండి. ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ బేస్ చేసుకొని మనమైతే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక మనకు నెంబర్ 4 వచ్చేసి మనకేంటంటే ఓటర్ ఐడి అండి. ఇది 11 ఉంటుంది 18 సంవత్సరాలు క్రాస్ అయిన తర్వాత. ఈ యొక్క 4 డాక్యుమెంట్స్ పెట్టి మన యొక్క పాన్ కార్డులో మనమైతే కరెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం కరెక్షన్ చేసేటప్పుడు మీరు ఎలా పెడితే అలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే అవ్వదండి. ఈ 4 డాక్యుమెంట్స్ చెప్పారు కదా బ్రదర్, మేము అప్లోడ్ చేస్తామంటే మీకు అవ్వదనమాట. దానికి కూడా ఒక ప్రాసెసింగ్ అనేది ఉంటుంది అనమాట. ప్రాసెసింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తేనే మీకు పాన్ కార్డులో కరెక్షన్స్ అనేది జరుగుతాయి. లేకపోతే మీరు అప్లై చేసిన తర్వాత స్టేటస్ అనేది ఎన్ని సంవత్సరాలకు అయినప్పటికీ కూడా మీకు ప్రాసెసింగ్ అని చెప్పేసి మీకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మ్యాటర్ అయితే ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక అదేవిధంగా చాలామంది కూడా పాన్ ఆధార్ లింక్ చేయడానికి చాలామంది బాధపడుతూ ఉన్నారన్నమాట. ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా చేసాం, ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి, అంటే ఈ 2024 సంవత్సరంలో ఎలా చేసుకోవాలని చెప్పేసి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియో చూసి లింక్ చేసుకోండి. చాలామంది లింక్ చేసుకున్నారు, చాలామంది కూడా అయితే లింక్ కూడా చేసి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక అదేవిధంగా మీరు ఎవరైనా పాన్ కార్డులో కరెక్షన్ చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడతా అంటే మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం
మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మేము మీకైతే సహాయం అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ కరెక్షన్కి సంబంధించి ఓకేనా. ఇంకా విధంగా చాలామంది ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్ తెలియక బాధపడుతూ ఉంటారండి. సో మీరు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. మేము మీకు ఏంటంటే వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో ఎలా చేస్తే మనకు వితిన్ 5 minutes నెంబర్ వస్తుంది అనే వాటి గురించి మేము మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.